ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1973కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 28, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus ప్లస్ కీ గురించి ఒక డీటెయిల్ అయితే లీక్ చేసింది. ఇప్పుడు OnePlusలో ఇప్పుడు స్లైడర్ ఉంటుంది, ఎలక్ట్రిక్ స్లైడర్ తీసేస్తున్నారు ఫ్యూచర్లో వచ్చే ఫోన్స్ అన్నిటికీ. ఒక కీ అయితే తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు యాపిల్లో చేస్తే మీకు యాక్షన్ బటన్ అని ఉంటుంది, యాక్షన్ కీ అని ఉంటుంది కదా, దాని వీళ్ళు ప్లస్ కీ అని చెప్పేసి అంటున్నారు. అండ్ దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దీన్ని మీరు రింగ్ కి, సైలెంట్ కైనా వాడుకోవచ్చు, లేకపోతే వేరేది చాలా ఉంటాయి అనమాట. మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు సేమ్ యాపిల్ లాగే. దీనిలో వీళ్ళు ప్లస్ మైండ్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేస్తున్నారు. ఇదేం చేస్తుంది అంటే మీరు క్విక్ గా స్క్రీన్ షాట్ తీసి ఏదైనా దాని గురించి సేవ్ చేసుకోవడానికి, క్విక్ గా మీరు వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి కానీ, ఏదన్నా మాట్లాడి మీరు రికార్డ్ చేసి సేవ్ చేసుకోవడానికి కానీ, ట్రాన్స్లేట్కి కానీ ఇట్లాంటి వాటికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా దీన్ని మొత్తం డిజైన్ చేస్తున్నారు ఈ ప్లస్ కీని. ఈ సేమ్ కాన్సెప్ట్ చూస్తే నథింగ్ లో కూడా ఉంటుంది, నథెన్షియల్ కీ అని చెప్పేసి ఒక స్పెషల్ కీ తీసుకొని వచ్చి అది కూడా అంతే. మనం స్క్రీన్ షాట్లు తీసి ఏమన్నా మర్చిపోకుండా సేవ్ చేసుకోవడానికి, ఏదన్నా చూస్తున్నాం ఏదన్నా నచ్చింది మనకి ప్రొడక్ట్, దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఇది కొనుక్కోవాలి నేను దాపెట్టుకోవడం, ఇట్లాంటి వాటి అన్నిటికీ అనమాట ఇది ఉపయోగపడుద్ది డైలీ లైఫ్ లో. సేమ్ నథింగ్ నుంచి కాపీ కొట్టినట్టు అర్థం అవుతుంది ఇది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఈ ఇయర్ లో 2 XR హెడ్సెట్ తీసుకురాబోతున్నట్టు మళ్ళీ రిపోర్ట్ అయితే వస్తుంది. ప్రాజెక్ట్ మూహానే తీసుకొని రాబోతున్నారు. ఇది యాపిల్ విజన్ ప్రో కి కాంపిటీటర్. అండ్ దీంతో పాటు AR గ్లాసెస్ కూడా ఒకటి తీసుకురాబోతున్నట్లు రిపోర్ట్ వస్తుంది. అండ్ దీని ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి ప్రాజెక్ట్ జింజు. ఈ రెండు ప్రాజెక్ట్ సామ్సంగ్ ఇయర్ ఎండ్ లోపు తీసుకొస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం. ఫస్ట్ నాకు తెలిసి అయితే ఈ ప్రాజెక్ట్ మూహాన్ అయితే తీసుకొని రావచ్చు. ఈ AR గ్లాసెస్ టైం పడుతుందని చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి DCS చెప్తున్న ప్రకారం చూస్తే యాపిల్ 200 మెగాపిక్సెల్ కెమెరా గురించి టెస్ట్ చేస్తుంది. అంటే కెమెరాని టెస్ట్ చేస్తుంది 200 మెగాపిక్సెల్ కెమెరాని. కాకపోతే ఇది మనం యాపిల్ iPhone 17 సిరీస్ లో చూడలేం. 48 మెగాపిక్సెల్ కెమెరాని మీరు చూస్తారు. ఈ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ మనం నెక్స్ట్ ఇయర్ iPhone 18 సిరీస్ లో కానీ లేకపోతే 19 సిరీస్ లో కానీ చూడొచ్చు. ప్రెజెంట్ అయితే దీన్ని టెస్ట్ చేస్తున్నట్లయితే DCS ఇది రిపోర్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్ యాడ్ చేయబోతున్నారు. దీనివల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే మనకి తగ్గుతాయి. ఇది ఢిల్లీలో ప్రెజెంట్ అయితే చేస్తున్నారు. ఢిల్లీలో కొన్ని ఏరియాస్లో చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దగ్గర 5,000 యాక్సిడెంట్స్ జరిగినాయి. దానిలో 1000 మంది పైగా చనిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ కొన్ని, ఇప్పుడు గూగుల్ మ్యాప్ మనం నడుపుతున్నాం అనుకోండి కారు, అక్కడ మనకి ఇండికేషన్ వస్తుంటుంది బ్లాక్ స్పాట్స్ అని చెప్పేసి. బ్లాక్ స్పాట్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది, వార్నింగ్ లాగా వస్తూ ఉంటుంది. మీరు నడుపుతున్నప్పుడు కారు కొద్దిగా జాగ్రత్తగా స్లోగా అయితే నడుపుతారు, సో యాక్సిడెంట్లు అయితే తగ్గుతాయి. ఇట్లా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదే మ్యాప్ మై ఇండియాలో కూడా ఉంటుంది. మ్యాప్ మై ఇండియాలో బ్లైండ్ స్పాట్ అని చెప్పేసి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో వీళ్ళు బ్లాక్ స్పాట్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. ప్రజెంట్ ఢిల్లీలో తీసుకొస్తున్నారు. ఫ్యూచర్లో మొత్తం అయితే దీన్ని తీసుకురావచ్చు. తీసుకొస్తే మాత్రం మనం అన్నోన్ రోడ్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకేసారి మనకి ఫాస్ట్గా టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మనం కంట్రోల్ చేయలేం, కారు వెళ్ళి పడిపోతూ ఉంటుంది, యాక్సిడెంట్ చాలా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి చోట్ల ఈ చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ స్పాట్స్ మనకి ముందుగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus 12 మన రీసెంట్గా సేల్ ప్రైస్ ఉంది, ఆ ప్రైస్కి అయితే మళ్ళీ వస్తుంది. ప్రజెంట్ దీని మీద 6,000 రూపాయలు HDFC SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు డీల్ ప్రైస్ వచ్చేసరికి 46,000 రూపాయల దగ్గరలో ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు Amazon Fire TV స్టిక్స్ ఒక మీరు కొనాలనుకుంటే ప్రజెంట్ కూపన్ డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. Amazon Fire TV స్టిక్స్ మీద అప్ టు 1000 రూపీస్ వరకు కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ వీటి మీరు చెక్ చేయాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఐప్యాడ్స్లో వాట్సాప్ యాప్ ఉండదు కదా, నేను ఈవినింగ్ తీసుకొని వచ్చారు. వాట్సాప్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు యాప్ స్టోర్కి వెళ్తే వాట్సాప్ యాప్ అని కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీరు డైరెక్ట్ సిమ్ కార్డ్ పెట్టేసి మీరు చేసుకోవడానికి ఉండదు. దీన్ని జస్ట్ మీరు కంపెనీ లాగా యూజ్ చేయొచ్చు, లింక్ చేయడం అనమాట. ఆల్రెడీ మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ యాపిల్ ఫోన్ కానీ ఏదో దాంట్లో మీరు వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని మీరు ఈ ఐప్యాడ్కి లింక్ చేసుకోవచ్చు, కంపెనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, సేమ్ మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు వెబ్ వాడుకోవాలి, వాట్సాప్ వెబ్లో వాడుకోవాలి. వాట్సాప్ వెబ్లో మనం వీడియో కాల్, ఆడియో కాల్ చేయడానికి ఉండదు, అండ్ నోటిఫికేషన్స్ రావు. ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మీకు వీడియో కాల్, ఆడియో కాల్ చేసుకోవచ్చు ఐప్యాడ్లో, అండ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి మీకు. నెక్స్ట్ మనకి అమెజాన్ ఫారెస్ట్లో మరూబో ట్రైబ్స్ ఉంటాయి అన్నమాట. ఒక 2,000 పైగా నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ స్టార్లింక్ ఉంది, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. దాని గురించి చాలా ఆర్టికల్స్ వచ్చినాయి, లైక్ న్యూయార్క్ టైమ్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఆర్టికల్స్ అయితే రాసినాయి. ఈ స్టార్లింక్ అక్కడ ప్రొవైడ్ చేశారు, అక్కడ పిల్లలు మొత్తం చెడిపోతున్నారు, వాళ్ళు పాన్ చూస్తున్నారు, వీడియో గేమ్స్కి అలవాటు పడిపోయారు, వాళ్ళు మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయింది ట్రైబ్స్ అని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అయితే ప్రచారం చేసినాయి. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ట్రైబ్స్ వాళ్ళు ఏదైతే ఈ 2,000 మంది ఉన్నారు కదా, అందరూ కలిసి కోర్టులో పిటిషన్ వేశారు. వీళ్ళు మా పరువు తీశారు, మా పిల్లలు ఏం చెడిపోలేదు, మేము బాగానే ఉన్నాము, వాటి వల్ల ఇంకా మాకు హెల్ప్ జరిగింది ఇంటర్నెట్ మా ట్రైబ్స్కి రావడం వల్ల అని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసెస్, లాస్ ఏంజల్స్ కోర్టులో ప్రజెంట్ అయితే కేసు అయితే నడుస్తుంది. దగ్గర వీళ్ళు $180 మిలియన్ నష్టపరిహారంగా అడుగుతా ఉన్నారు. చూడాలి మరి కేసు ఎక్కడ దాకా వెళ్ళిద్దో కానీ. నెక్స్ట్ మనకు OpenAIకి UAE గవర్నమెంట్కి నిన్న ఒక డీల్ అయితే జరిగింది. డీల్ ఏంటంటే అక్కడ UAEలో వీళ్ళు
ఒక సూపర్ కంప్యూటింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయబోతున్నారు ఏఐకి సంబంధించి. మొత్తం రీసెర్చ్ సెంటర్ లాగా అనమాట ఏఐకి సంబంధించి ఓపెన్ అయ్యే వాళ్ళది. అండ్ దీనిలో భాగంగా ఇప్పుడు రూమర్స్ ఏం స్ప్రెడ్ అవుతున్నాయంటే యూఏఈ ప్రజలందరికీ చాట్‌జీపీటీ ఫ్రీగా ఇవ్వబోతున్నారని చెప్పేసి రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి. వాళ్ళు అఫీషియల్‌గా ఏం చెప్పలేదు యూఏఈ ప్రజలందరికీ చాట్‌జీపీటీ ప్లస్ అది కూడా చాట్‌జీపీటీ కూడా కాదు, చాట్‌జీపీటీ ప్లస్ ఫ్రీగా ఇస్తారని చెప్పేసి. మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే గవర్నమెంట్ సంబంధించిన ఉంటాయి కదా ఆర్గనైజేషన్స్, వాటికి మాత్రం ఇవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సిహెచ్ క్రియేషన్స్ అడుగుతున్నారు. నేను ఆఫీస్లో డైలీ కంప్యూటర్ వర్క్ చేస్తాను, కానీ అక్కడ నెట్ లేకపోవడం వల్ల నేను నా ఫోన్ హాట్స్పాట్లో వాడుతున్నా. ఇలా నేను డైలీ చేస్తూ ఉంటాను. హాట్స్పాట్ ఇలా వాడడం వల్ల ఫోన్కి ఏమైనా అవుతుందా? హాట్స్పాట్ మీరు వాడడం వల్ల ఫోన్కి ఏమి అవ్వదు. ఫోన్ బ్యాటరీ మీకు తొందరగా డ్రైన్ అవుతుంది. ఒకవేళ మీ ఆఫీస్లో ఏసీ ఇట్లాంటివి లేదనుకోండి, ఫోన్ హీట్ కూడా అవుతుంది. సో అంతమించి ఫోన్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో కొద్దిగా కూల్ ఉంటే మాత్రం మీరు హాట్స్పాట్ ఎనేబుల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అయితే బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో స్టూడెంట్స్ సంబంధించి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ బీటెక్ చేస్తారు, ఏదో ఒక కోర్స్ చేస్తారు, అమెరికాకి హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఇంతకుముందు చాలా వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం రివర్స్ అయిపోయింది సీన్ అంతా. అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళని బయటికి పంపిస్తా అన్నాడు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటికి పంపించేసేస్తారు. ఇప్పుడు యుఎస్ ఎంబసీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. మీరు అమెరికాలో ఒకవేళ స్టూడెంట్స్ మీకు వీసా వచ్చి అక్కడ చదువుకుంటుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. అక్కడ మీరు చిన్న తప్పు చేసిన, అంటే మీరు అక్కడ క్లాసులు బంకులు కొట్టడం కానీ, డ్రాప్ అవుట్ అయిపోయినా, చదవకుండా మీరు డ్రాప్ అవుట్ అయినా కానీ, ఇట్లా ఏదైనా చిన్న తప్పు మీరు చేశారనుకోండి, జస్ట్ మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేస్తారు. మీ వీసా తీసేస్తారు, వీసా రివోక్ చేసేస్తారు, ఇండియాకి పంపించేస్తారు. మళ్ళీ ఫ్యూచర్లో మీకు వీసా అయితే రాదు అమెరికాకు సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్త వీసాలు ఏమి ఇవ్వట్లేదు, కొత్తగా స్టూడెంట్ వీసాలు ఎవరికి ఇవ్వట్లేదు. అన్ని ఎంబసీస్కి చెప్పేసింది అమెరికా, ఎవరిని అలౌ చేయట్లేదు అమెరికాలోకి కొత్తగా స్టూడెంట్స్ అని చెప్పేసి. సో మీరు కొత్తగా వెళ్ళాలనుకున్నా కానీ కొద్ది కష్టమే, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కష్టమే. వాళ్ళు చిన్న తప్పు చేసినా కానీ పంపించే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న పబ్లిక్ మీటింగ్లో ఒకటైతే ప్రతిపాదన తీసుకొచ్చారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సలహా ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి 500 రూపాయల నోట్లు కూడా అవసరం లేదు. ప్రజెంట్ మనకి 500 రూపాయల నోట్లు ఉన్నాయి, 2000 రూపీస్ నోట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర చలామణిలు అయితే లేవు. ఇప్పుడు అలాగే 500 రూపాయల నోట్లు కూడా తీసేస్తే మంచిది, ఎందుకంటే అందరూ డిజిటల్ సైడ్ వెళ్ళిపోయారు. పేమెంట్స్ మొత్తం ఫోన్పేలు ఇవన్నీ యూస్ చేస్తూ ఉన్నారు. 500 రూపీస్ నోట్ కూడా అవసరం లేదు. సో దీన్ని కూడా తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ సలహా అయితే ఇచ్చారు. అండ్ రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి, సెప్టెంబర్ లోపు మనకి 500 రూపీస్ నోట్స్, 2000 రూపీస్ నోట్స్ ఎలా మనకి కనుమరుగైపోయినాయి, అట్లా అన్ని తీసేసుకుంటారు, ఆర్బీఐకి వెళ్ళిపోతాయి, మన దగ్గర చలామణిలో ఉండవని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈవెన్ ఆర్బీఐ ప్రజెంట్ బ్యాంక్స్ కూడా చెప్పినట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. లైక్ మన బ్యాంక్స్ ఉన్నాయి కదా, మన బ్యాంక్స్కి మీరు ఏటీఎంలలో 500 రూపీస్ నోట్స్ పెట్టద్దు, ఓన్లీ 200 రూపీస్ 100 రూపీస్ నోట్సే పెట్టండి అని చెప్పేసి చెప్పినట్లు చెప్తుంది. అండ్ కొంతమందికి అయితే ఏటీఎంలో 200 రూపీస్ నోట్స్ ఎక్కువ వస్తున్నాయి 500 రూపీస్ నోట్స్ కంటే. ఇప్పుడు మనం చూడాలి, ఇయర్ ఎండ్ లోపు 500 రూపీస్ నోట్స్ కనుమరుగైపోవచ్చు. ఇదిగని చెప్పి వరకు న్యూస్ అయితే. అండ్ మనం ఇంకొక 1000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటే 48 lakhs సబ్స్క్రైబర్స్ అవుతారు. ఒకవేళ మీరు టెక్ న్యూస్ రోజు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. 48 lakhs మనం కంప్లీట్ చేయొచ్చు ఈరోజు. అండ్ ఈరోజు మోటోరోలా రేజర్ 60 కూడా లాంచ్ అయింది. బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ 49,999 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ సెలవు. బాయ్.